హాయ్ హలో వెల్కమ్ టు మోనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పార్ట్నర్ తిరిగి మీ దగ్గరికి వస్తే ఎలా బిహేవ్ చేస్తారు? ఓకేనా అండి? కార్డ్ షఫిల్ చేసుకుందాం. మీ పార్ట్నర్ తిరిగి మీ దగ్గరికి వస్తే ఎలా బిహేవ్ చేస్తారు చూద్దాం. మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయడానికి చూస్తున్నారు. రిలేషన్లో స్టెబిలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా సెక్యూర్ చేయాలని అనుకుంటున్నారు మీ లైఫ్లో వచ్చి. సొసైటీలో మీ రిలేషన్ని ఓపెన్గా చెప్పుకుంటారు, అందరికీ తెలిసేలా చేస్తారు. మిమ్మల్ని చాలా గర్వంగా చూపించాలని అనుకుంటున్నారు వీళ్ళు. కొంచెం స్లో అయినా సరే చాలా నిదానంగా తొందర లేకుండా మూవ్ అవుతారు. ఇక నుంచి డెసిషన్స్ ఆలోచించి తీసుకుంటారు వీళ్ళు. ఒక స్వీట్ మెసేజ్ చేయాలని, ఒక క్యూట్ అపాలజీ చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మీకు నచ్చే చిన్న చిన్న పనులు చేస్తారు వీళ్ళు. అలా చేస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. వాళ్ళు మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు, చాలా స్టేబుల్గా బిహేవ్ చేస్తారు ఇప్పుడు వీళ్ళైతే. వాళ్ళలో హ్యాపీనెస్ కనిపిస్తుంది. మళ్ళీ మీతో ఉంటారని, క్లారిటీగా చెప్పాలని, మీ దగ్గర నిజాయితీగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మీ ట్రస్ట్ తిరిగి సంపాదించడానికి చాలా పేషెంట్గా ఉంటారు అండ్ మీకు రెస్పెక్ట్ చూపిస్తారు. పార్ట్నర్షిప్ మీద ఫోకస్ పెడతారు. మీ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలని చూస్తున్నారు. ఈక్వాలిటీ చూపించాలనుకుంటున్నారు ప్రేమలో. కనిపిస్తుందండి ఇక్కడ. మీరు ఇండిపెండెంట్గా ఉండడం వాళ్ళకి నచ్చుతుంది. మీ వాల్యూని గౌరవిస్తారు. మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మానేస్తారు వీళ్ళైతే. ఈసారి మీతో కమిట్మెంట్ అయితే స్ట్రాంగ్గా ఉండాలని వస్తారు వీళ్ళు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో లీడర్షిప్ తీసుకొని, అంటే ఒక బాధ్యత తీసుకొని ముందు నుండి మీ రిలేషన్కి ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇస్తారు వీళ్ళు. ముందు చేసిన తప్పుల నుంచి నేర్చుకొని చిన్న చిన్న చేంజెస్ చేసి మీ ట్రస్ట్ని గెలుచుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ రిలేషన్లో చాలా డిటర్మ్డ్గా ఉంటారు, అంటే ఫోకస్డ్గా ఉంటారు. మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెడతారు వీళ్ళు. మీ మీద లవ్ అయితే ఎక్కువ చూపిస్తారు వీళ్ళు, కేరింగ్ చూపిస్తారు. మీకు ఒక మదర్ లాంటి లవ్ అయితే వీళ్ళు ఇస్తారు. మీ పర్సన్ ఇంకా మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ హ్యాపీనెస్సే వాళ్ళకి ముఖ్యమని, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. మీకు సపోర్ట్గా ఉంటారు. మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తారు. ఒక స్టేబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. కొన్నిసార్లు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. మీరు కంప్లీట్గా క్షమించారా లేదా అనే డౌట్ వాళ్ళలో ఉంటుంది బాగా. వాళ్ళు కొత్తగా ట్రాన్స్ఫర్ అవుతారు. ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ దగ్గరికి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు.
పాత గొడవలు వదిలి మీతో లైఫ్లో పీస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు వీళ్ళు. గతంలో మీ దగ్గర రాంగ్గా బిహేవ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు నచ్చినట్టుగా అండ్ మీ వాల్యూస్కి వాటికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తారు, మిమ్మల్ని కేర్ చేస్తారు ఇప్పుడు మీ పార్ట్నర్. వాళ్ళు కాన్స్టెంట్గా ట్రై చేస్తూ ఉంటారు, మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు సెక్యూర్ ఫ్యూచర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు, ఎమోషనల్గా సపోర్ట్గా ఉంటారు. పేషెన్స్తో ఉంటారు, టైం బట్టి మీ రిలేషన్ని గ్రో చేయడానికి ట్రై చేస్తారు. మీతో హానెస్ట్గా ఉంటారు, క్లారిటీతో మాట్లాడతారు. ఇంకా మీ మధ్య సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేయాలని అనుకోవట్లేదు మీ పార్ట్నర్. కొన్ని సిచ్యువేషన్స్లో మీ సైడ్ నుంచి చూడటం నేర్చుకుంటారు, మీ వైపు నుంచి కూడా ఆలోచిస్తారు వీళ్ళు. మీ రిలేషన్లో టీం వర్క్ ఉంటుంది, కోఆపరేషన్తో రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు మీ పార్ట్నర్. లాంగ్ టర్మ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ పెట్టారు, ఒక ఫ్యామిలీలా హ్యాపీగా ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు మీతో. మీ పర్సన్ ఫేర్గా ఉంటారు, బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తారు, మీరు డిజర్వ్ చేసే పర్సన్లా వీళ్ళు చేంజ్ అవుతారు. మీ పర్సన్ కంప్లీట్గా మెచ్యూర్డ్ పర్సన్లా మీ లైఫ్లో ఒక సెక్యూర్ ఉండేలా బిహేవ్ చేస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు అండ్ వీళ్ళైతే మీకు జస్టిస్ చేస్తారండి. అదండి, మీ పార్ట్నర్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.